సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రాజమౌళి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను 1500 కోట్ల భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. హాలీవుడ్ సినిమాల కన్నా ధీటుగా దీన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్తో హాలీవుడ్లో కూడా పేరు తెచ్చుకున్న రాజమౌళి తీయబోతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, సినీ రంగాలకు చెందినవారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎటువంటి ప్రచారం నిర్వహించకుండా, మీడియాకు సమాచారం ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ ను ప్రారంభించేశారు. మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తారు. ఎందుకంటే ఆయన దర్శకులకు అనుకూలంగా ఉండే నటుడు కాబట్టి. ప్రతి సన్నివేశాన్ని ముందుగానే దర్శకులందరికీ చేసి చూపిస్తారు. అంతేకాదు యాక్షన్ సన్నివేశాలు, అత్యంత ప్రమాదకరమైన సన్నివేశాల్లో కూడా డూప్ లేకుండా తానే నటిస్తుంటారు. దీనిపై మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చాలాసార్లు హెచ్చరించారు. అయినా తన అలవాటును మానుకోలేదు. అటువంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు జరగరానిదేదైనా జరిగితే అభిమానుల నుంచి, ఇతరుల నుంచి హెచ్చరికలొచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల షూటింగ్కు అంతరాయం కలుగుతుంది. హీరోకు దెబ్బ తగిలి షూటింగ్ ఆగిపోతే ఇతర నటుల కాల్ షీట్లన్నీ వృధా అవడంతో పాటు మరోసారి వారి కాల్ షీట్ల కోసం, ఇతర ఖర్చుల కోసం సినిమా బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమాలో ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదకు డూప్ లేకుండా మహేష్ దూకేశాడు. ఇటువంటివి రాజమౌళి దృష్టిలో ఉంచుకుని ప్రిన్స్ కు గట్టిగా హెచ్చరిక జారీ చేశాడు. ఇటువంటివన్నీ మానుకోవాలని, కొన్ని సన్నివేశాల్లో డూప్ను పెట్టక తప్పదని, నేనే నటిస్తానంటూ మొండిపట్టు పట్టొద్దంటూ గట్టిగా చెప్పేశాడు. రాజమౌళి లాంటి దర్శకుడు గట్టిగా చెప్పిన తర్వాత ఎదురు మాట్లాడే హీరో ఉండరు కదా. మహేష్ బాబు కూడా దీనికి ఓకే చెప్పారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.